నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులు ఇబ్బందులు దూరం కావాలంటే నిరంతర పోరాటాలే మార్గం. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలుస్తున్నామని కేటీఆర్ స్పష్టీకరణ. పంట కొనుగోలులో నిబంధనలపై తీవ్ర విమర్శలు. మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి. కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను విమర్శించిన కర్షకులు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. జల్ చంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో సౌత్ జోన్లో మొదటి స్థానం సాధించిన ఆదిలాబాద్. అవార్డుతో పాటు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటన. కలెక్టర్ పనితీరుపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు. పురపాలకం పరిధిలో పనులను వేగవంతం చేయాలి. వార్డ్ ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశాలు. మున్సిపాలిటీ పనులపై సమీక్ష. అధికారులకు దిశానిర్దేశం. రైతుల ఇక్కట్లు దూరం కావాలంటే పోరాటాలే మార్గమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యల సాధనకు బీఆర్ఎస్ అహర్నిశలు కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన స్థానికంగా రైతులు పడుతున్న ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలతో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకొని ఈ నెల 21న చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు న్యాయం చేసేంత వరకు వారికి అండగా నిలబడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తేమ నిబంధనలు, 7 క్వింటాళ్ల పరిమితి, బయోమెట్రిక్ విధానం తదితర నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పట్టణానికి వచ్చిన కేటీఆర్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న సారథ్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ యార్డులో కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక రైతులు తమ బాధలను పంచుకున్నారు. సీసీఐ ప్రవేశపెట్టిన నిబంధనలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వెళ్లగక్కారు. వారి ఇక్కట్లను సావధానంగా ఆలకించిన కేటీఆర్ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, భూక్యా జాన్సన్ నాయక్, కోనేరు కోనప్ప, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేదంటూనే తమ పర్యటనను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ను బంద్ పెట్టారని, ఇందుకు కారణం ఏంటని ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా పత్తి, సోయా రైతుల పరిస్థితి మారిందని, కిసాన్ కపాస్ మొబైల్ యాప్ను తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ల వినియోగం తెలియని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నిబంధనలను చూస్తుంటే కేంద్రం ప్రైవేటుతో కుమ్మక్కైనట్లు అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, చలి మధ్య 8 నుండి 12 తేమ శాతం ఏ విధంగా వస్తుందని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే వారు కరువయ్యారని, కనీస మద్దతు ధర దక్కాల్సిన చోట రైతులు పూర్తిగా మోసానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోయా పంట కొనుగోళ్లలో కూడా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా, 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే, నడిపేటోనికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపేటోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక దిక్కేమో మాయిశ్వరాన్ని కట్టింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు, ఇంకో దిక్కు ఇంకా ఘోరం. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మరి ప్రేమేందర్ అని రుయ్యాడి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టించుకున్నోడు లేడు, అడిగినోడు లేడు. అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1 లక్ష క్వింటాలు కూడా దాటలే. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికిమాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతో ఏమైనా కుమ్మక్కైన ఏందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు. కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు, పెద్ద మనుషులు, ఆగమాగం పరిస్థితి, మళ్ళీ దాని మీదకి వెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేటులతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం.
లేకపోతే ఇట్లా చేయరు. ఒక్క మాట ఆలోచన చేయండి. 5 లక్షలు కొనే కాడ 5 లక్షల కింటాలు ఎక్కడ, 1,00,000 కింటాలు ఎక్కడ? ఒక్కొక్క కింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,000 ఒక 100. కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్ లో అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు 1,200 నుంచి 1,400 దాకా నష్టం వస్తున్నది ఒక మరి కింటాల్ మీద. అంటే ఏ రకంగా ఎంత నష్టం అవుతున్నది దీన్ని బట్టి మీరు అంచనా వేయచ్చు. ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది, సోయాబీన్ వండించినాము. సోయాబీన్ వండియాలంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మాలంటే 55-60 ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి, మరి ఆమెకు మొఖాలు వస్తున్నాయి, ఆమె ఇక్కడికి రావాలి, ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ? నేను కొడుకును వయసులో నన్ను మరి నేనేం పనికి వస్తా, నేను వచ్చి నేను చేస్తా అంటే నేనేమన్నా లంగనా, దొంగనా, స్మగ్లర్నా? నేనేది కొట్టబోతా? ఈ పాటి దానికి మేమేమైనా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా? మా అమ్మ వండించింది నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వీళ్ళకేం వచ్చింది అని అడిగాడు. కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు. రైతుల సమస్యలను వ్యవసాయ మంత్రి కేబినెట్ మీటింగ్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు, యూరియాతో మొదలుకొని పంట కొనుగోలులో సైతం రైతన్న ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి ఆదిలాబాద్ జిల్లాలో పండుతుందన్నారు. ఇతర దేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకునే బదులు ఇక్కడి పత్తికి ధర కల్పించలేకపోతున్నారని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ కాకపోవడంతో ఇంట్లో నిల్వ ఉంచుకున్న పత్తి పంట దగ్ధమైన రైతుకు పార్టీ తరపున సహాయం అందిస్తామన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటాలు ఒక్కటే మార్గమని, ఈ నెల 21న బోరజ్ వద్ద చేపట్టనున్న ధర్నాకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేబినెట్ మీటింగ్ ఉండే, కేబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో దగ్గర 50% జిల్లాలలో దగ్గర 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. మరి 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లనే నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని. కానీ ఏం చేసారు వాళ్ళు? యాక్టింగ్ చేస్తున్నారు. మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటాడు. ఎవరితో పెట్టినావు? కేంద్రంలో ఉండే ఎవరితో ఎల్లైతోనో పుల్లైతో పెట్టినాడు. నేనేమంటున్నా అంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్లనే ప్రకటించేది ఉండే. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల, అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తానని దమ్ముంటే చెప్పేది ఉండే. అది చెప్పారు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే, అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగి, బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడతాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం. నేను ఇంటికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే, మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి, అమ్మబోతే అడిగినట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్, కాటన్ కార్పొరేషన్ 2 ప్రభుత్వం. ఇక్కడ సిసిఐ తెప్పిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెలిపియలే. కొన్ని కాటన్ కార్పొరేషన్ అన్న ఇవాళ చేస్తారా అంటే, కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్, స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ.
ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్, కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఇదేదో ఉత్తగా చెప్తలేదు, వాళ్ళు చెప్పిన మాట. మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి, చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ చంచాయ్ జన్ భాగీదార్ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సౌత్ జోన్లో మొదటి స్థానం సాధించిన నేపథ్యంలో అవార్డుతో పాటు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మరో ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ చంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సౌత్ జోన్లో మొదటి స్థానం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ ఈ 7 సెప్టెంబర్ 26న సంబంధిత ఉత్తర్వులను జారీ చేయగా మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. జిల్లాకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపు పట్ల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. बेस्ट डिस्ट्रिक्ट साउथ जोन में प्रथम पुरस्कार जाता है आदिलाबाद तेलंगाना. प्लीज वेलकम श्री राजश्री शाह, कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट. విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికి అనుగుణంగా నిరంతరం సాధన చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రెజోనెన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పట్టణంలోని రెజోనెన్స్ వరల్డ్ స్కూల్లో నషాముక్త్ భారత్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు ఎస్పీకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలకు అలవాటైతే కలిగే దుష్పరిణామాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మావలా సిఐ కర్రస్వామి, ఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి దిశగా వెళ్లాలంటే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, జీవితంలో ఎన్నడూ కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాల స్థాయి నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. తల్లిదండ్రులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా, హెల్మెట్లను ధరించేలా, సీట్ బెల్ట్ ధరించేలా, రాంగ్ రూట్లో ప్రయాణం చేయకుండా, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళల రక్షణకై జిల్లా పోలీసు వ్యవస్థ షీటీం బృందాలతో 24 గంటలు భద్రతా చర్యలు చేపడుతున్నట్టు, షీటీం బృందంతో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు నిర్భయంగా పోలీసు అక్కకు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియచేయవచ్చని స్పష్టం చేశారు. A drug is something which I think you must have seen on the medical shops also, chemists and druggists. Anybody noticed that? Yes, okay. So those are also drugs. But if drugs are used in abusive quantity, they are very harmful. Certain type of drugs are banned completely from the society. The psychotropic substances or narcotic substances are completely banned from the society. As per Act also they are banned, we cannot use it. Now with the rise of youth, easy availability of such narcotic products, easy transportation from different states, last 10 years the misuse have increased and availability has increased. This is destroying the future of India. Many of your known people also may be addicted to it, maybe you are not aware. Your elder brothers, your cousins, your neighbors may be smoking it, may be smoking ganja, which we generally consider to be the most basic drug. Many of the local people must be using it. But it has a lot of harmful effects, we get addicted to it. Our internal organ health wise also we get affected by it. So today we all have to take an oath to make sure that we will never consume it, no matter what. In the beginning it comes as a peer pressure. Your friend may be smoking, your relative may be smoking, and they tell you to do it, you also start. So it is called a peer pressure.
So that's how it starts. But in the end, it becomes over-dependent. Then we become dependent on it. So today, I want all of you to take a oath on it that you will never smoke it, and whatever information you'll get, you'll share it with us. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు సడలించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ విషయమై సీసీఐ మేనేజర్ను కలిసి రైతుల సమస్యలను వివరించారు. కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీసీఐ కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని, వాటిని వెంటనే సడలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని సీసీఐ కార్యాలయంలో మేనేజర్ను కలిసి రైతుల సమస్యలను వివరించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న నేతృత్వంలో మేనేజర్ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీసీఐ నిబంధనలను సడలించాలని, రైతులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 8 నుండి 12% తేమ నిబంధనలతో రైతుకు మద్దతు ధర దక్కడం లేదని, జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 20 నుండి 25% తేమతో పత్తిని కొనుగోలు చేయాలన్నారు. 7 క్వింటాళ్ల పరిమితిని సైతం రద్దు చేయాలని, గతంలో మాదిరిగా ఎకరానికి 13 క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నారు. రైతుల ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చి మరి ఇక్కడ పత్తి రైతులతో సమావేశమైదామంటే
మరి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏందో కానీ ఇవాళ మొత్తం మార్కెటే బంద్ పెట్టింది. ఇక్కడ అసలు మొత్తం మార్కెట్ బంద్ పెట్టి పత్తి రైతును సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్గా చెప్పినారు. వాళ్ళు చెప్పిన 4 అంశాలు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వకుండా, ఓరియంటేషన్ ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఆ యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి. నెంబర్ 1 వాళ్ళు చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్లో ఉండే రైతన్నల దగ్గర, వాళ్ళ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండాలనే తప్పకుండా పరిస్థితి ఏమీ లేదు. రెండవది కనెక్టివిటీ చక్కగా లేదు. కాబట్టి మరి ఇంకోటి మూడవది ట్రైనింగ్ లేదు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 5 లక్షల క్వింటాలు కొనేటోళ్ళు ఈసారి కేవలం 1,00,000 క్వింటాలు కూడా కొనలేదు అనే మాట వారు చెప్తా ఉన్నారు రైతులు. దాన్ని దయచేసి తీసేయాలి. గతంలో చేసినట్టుగానే మరి పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలనేది మా నెంబర్ 1 డిమాండ్. ఎందుకంటే రైతులకు ట్రైనింగ్ ఇవ్వండి. కావాలంటే వచ్చే సంవత్సరం పెట్టాలంటే ఒక ముందునే 2-3 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వండి. అందరినీ ముందే ఆ ఓరియంటేషన్లకు తీసుకురండి. అప్పుడు మీరు కావాలంటే పెట్టుకోండి. రెండవ మాట వారు చెప్పింది, ఈసారి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వర్షపాతం పడ్డది, అధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనకు దక్షిణ కాశ్మీర్ లాంటి జిల్లా, ఇది అద్భుతమైన జిల్లా. చలి కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈరోజు నవంబర్ 18 నాడు మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే 6 డిగ్రీలు ఆదిలాబాద్లో ఉన్నది. మరి 6 డిగ్రీలు ఉండి అధిక వర్షపాతం అయితే నల్లరేగడి నీళ్ళల్లో పండించే పత్తిలో తేమ శాతం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఆనాడు 20% ఉన్న తేమ 22% ఉన్న ఇదే CCIతో మేము కొనిపించినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మరి విదేశాల నుండి తెల్ల బంగారం పత్తిని దిగుమతి చేసుకోవాలనే ఒక ఆలోచన ఎందుకు చేసిండ్రో, వాళ్ళకి ఎందుకు అవసరం ఏర్పడ్డదో మాకు తెలియదు. కానీ వాళ్ళు అట్లా చేయడం వల్ల, విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకోవాలనే ఒక ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమైతా ఉన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఆయా వార్డుల ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మున్సిపాలిటీలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి ఆయన పాల్గొని పుర అధికారులకు విస్తృత సూచనలు చేశారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై వార్డు ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఈ నెల 30 లోపు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన ప్రణాళికలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, పట్టణంలోని అనేక వార్డుల్లో రోడ్లు, మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ విషయాలపై ఆయా వార్డుల ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి 30వ తేదీలోపు సిద్ధంగా ఉంచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. విలీనమైనటువంటి ఆ గ్రామ పంచాయతీ ఏరియా అంతా కూడా ఎక్కడా కూడా ఆ లేఅవుట్ సరిగా దిక్కులేక అడ్డగోలు గీతలు గీసి అన్ని ప్లాట్లు వేసి ఇల్లు కట్టేసిండు. ఇప్పుడు అక్కడికి రోడ్లు లేవు, నాలీలు లేవు, పైప్ లైన్ లేదు, లైటింగ్ లేదు. వాళ్ళంతా ఏమంటారంటే సార్ మున్సిపాలిటీలకు ఇట్లా ఉంటుందా, మా పరిస్థితులు చూడుంటారంటే మనకు కొద్దిగా ఇబ్బంది లేదు. అన్నీ ఒకటేసారి మాత్రం వేసినట్టు మనం చేయలేకపోయినా ప్రతి వార్డుని మాత్రం మనకు ప్లానింగ్ అయి ఉండాలి. మీకు ఎంత టైం పడుతుంది ఒక్కొక్క వార్డు మీరు ప్లానింగ్ చేయాలంటే? ఇలా 18 ఈ నెల 30 తారీఖు వరకు ప్రతి ఒక్క వార్డుని మాస్టర్ ప్లాన్ బుక్ కావాలి. ఆ తయారు చేయడానికి ఒక 5,000 10,000 ఏదన్నా ఖర్చు వార్డుకైనా పర్వాలేదు, నేను ఇస్తాను సార్. కానీ మీరు నాకు ఖచ్చితంగా ప్రతి వార్డు ఒక మాస్టర్ ప్లాన్ తయారు కావాలి. హిస్టరీ, ఆ వార్డు హిస్టరీ, అసలు ఈ రోడ్లు కావాలా, ఈ నాలీలు కావాలా, ఎన్ని పోర్లు ఉన్నాయి, ఆ వార్డులో ఎన్ని పోర్లు ఉన్నాయి కావాలి.
పోల్కు నంబర్లు వేసినా మనం కరెంట్ పోలకు మీకు అవగాహన ఉండాలి. ఫలానా పోల్ అంటే ఈ పోలకు ఉన్నది, అది మీరు వార్త తిరిగినప్పుడే మీకు సాధ్యమే. రోజు పొద్దున ఒక 2 గంటలు మీరు వార్త తిరిగితేనే ఆ వార్తలో ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థమైంది. మీకు ఇంకోటి చెప్తా, ఈ పని చేయడం వల్ల మీ జీవితంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆదిలాబాద్ మున్సిపాలిటీకే కాదు, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి 30 తారీఖు దాకా ఇవన్నీ కూడా మీరు ప్రతి వార్డుకి పుస్తకాలు తయారు చేయాలి. ఇటీవల పట్టణంలోని అశోక్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశాంత్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. శాంతినగర్కు చెందిన ఆయన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలు కాగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 రోజుల కిందట ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశాంత్ మంగళవారం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రశాంత్ స్థానిక అశోక్ రోడ్ వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆయనను హుటాహుటిన రిమ్స్కు తరలించారు. అక్కడి నుండి హైదరాబాద్కు మెరుగైన చికిత్స కోసం పంపగా చికిత్స పొందుతూ తనువు చాలించాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. యువతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల నియామకాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో మంగళవారం రిమ్స్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు సురేందర్, వెంకన్న, నర్సారెడ్డి, తిలక్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువతకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ ఆరోపించారు. మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలన్నారు. ప్రమాద బీమాను 25 లక్షలకు పెంచడంతో పాటు మట్టి ఖర్చులు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన సిడిఎంఏ ఆఫీస్ దగ్గర హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతూ, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఈరోజు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రమాద బీమా ఏదైతే ఉన్నదో దాన్ని కూడా 25 లక్షలు మరణించిన 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి ఖర్చులు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను రిలీజ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. ఇక్కడ కన్సూమర్ ఫోరము మరి తలమడుగు, తాంసీ, అదేవిధంగా భీంపూర్ ఈ 3 సెక్షన్లకు సంబంధించిన రైతులకైనా కానీ లేకపోతే
మిగతా కన్సూమర్సే కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలని స్వీకరించేసి వాటిని మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి తగిన సొల్యూషన్ చూపెట్టడానికి ఈ కన్సూమర్ ఫోరం అన్నది ఎప్పుడు 24 గంటలు కన్సూమర్స్కి రైతాంగానికి వెన్నంటే ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు ఇబ్బందులు దూరం కావాలంటే నిరంతర పోరాటాలే మార్గం. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు అండగా నిలుస్తున్నామని కేటీఆర్ స్పష్టీకరణ. పంట కొనుగోలులో నిబంధనలపై తీవ్ర విమర్శలు. మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి. కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను విమర్శించిన కర్షకులు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. జల్ చంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో సౌత్ జోన్లో మొదటి స్థానం సాధించిన ఆదిలాబాద్. అవార్డుతో పాటు 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటన. కలెక్టర్ పనితీరుపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు. పురపాలకం పరిధిలో పనులను వేగవంతం చేయాలి. వార్డ్ ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశాలు. మున్సిపాలిటీ పనులపై సమీక్ష. అధికారులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.